ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఎంపీ బాలశౌరి సహకారంతో గుడివాడను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని టీడీపీ అభ్యర్థి వేణిగండ్ల రాము అన్నారు. కాగా గుడివాడలో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కనీసం ప్రజలకు సక్రమంగా తాగునీరు కూడా అందించలేకపోతుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీల అభివృద్ధి అభ్యున్నతే లక్ష్యంగా గతంలో టీడీపీ పాలన సాగిందని వ్యాఖ్యానించారు. ఇక ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏటా 30,000 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ద్వారా రానున్న రోజుల్లో బీసీల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గురుగారు మీరు చెయ్యి ఓకే టైం ఉంది